చేసావు? సారీ ఏదో తమాషా కన్నాను. తమాషాకా? నువ్వు లిఫ్ట్ అడిగిన 2 క్షణాలు దేవుడిచ్చిన గిఫ్ట్ అనుకున్నా. మాటలు షిఫ్ట్ చేయకుండా నా బైక్ ఎక్కి పావనం చేయి పాపా. మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. అబ్బో ఈ పాప ఎవరో? ఆ పాప కనుపాపరా. పూర్వం చెలికెత్తులు ఉండేవాళ్ళు కదా, ఇప్పుడు ఇలాంటి పేద పేద హీరోయిన్లకి చురకెత్తులు. నువ్వేం ఫీల్ కాకమ్మా. ముందీ పాప, ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు. సపా సపా. హే మిస్టర్, మీరిద్దరు ఎక్కువగా మాట్లాడుతున్నారు. మర్యాదగా మాట్లాడండి. మాకు తెలుగులో మాట్లాడడం వచ్చు, హిందీలో రాయడం వచ్చు, ఇంగ్లీష్ లో ట్రై చేయొచ్చు, కానీ మర్యాదగా మాట్లాడటం ఏంట్రా? ఛీ, మీకు అక్క చెల్లెలు లేరా? ఉన్నారు. అన్నయ్య వదిన ఎక్కడా అంటే చెప్పలేక చచ్చిపోతున్నాను. నువ్వు రావచ్చు కదా, రావే రా. ఒరే ఇడియట్, వదలరా, వదలరా, వదలరా. మమ్మల్ని ఇదేమైనా తెలుగు సినిమా అనుకుంటున్నావా హీరో రావడానికి? ప్లీజ్ హెల్ప్ మీ. ఎవరైనా ఉన్నారా? ఎవరా నువ్వు? హీరో. ఏంట్రా నీ ధైర్యం? ధైర్యం ఎలా ఉంటుందో తెలుసారా? ఆ ధైర్యానికి భయమేస్తే దిండు కింద నా ఫోటో పెట్టుకొని పడుకుంటుంది. అసలు ఎవరా నువ్వు? ఆడపడుచులకు అన్నయ్యని, అమ్మాయిలకి అందగాన్ని, ఆంధ్రులకు అందరి వాడిని, నీలాంటి ఎదవలకి అందని వాడిని. అందావుగా. అన్న కూర్చొని మాట్లాడుకున్నా, మ్యాన్ హ్యాండ్లింగ్ వద్దన్న, కూర్చొని మాట్లాడుకుందాం అన్న ప్లీజ్ అన్న. కూర్చొని మాట్లాడుకుందాం మరి. కూర్చొని మాట్లాడుకుందామా? కూర్చొని మాట్లాడుకుందామా? ప్లీజ్ అన్న ఇంకోసారి ఎప్పుడు అన్న ప్లీజ్ అన్న. ఆడపిల్లలే కాళ్ళు చేతులు ఆయుధాలు మీకు, నాకు నా వెంట్రుక చాలు మీ వెంట్రుకలు స్విర్ చేయడానికి. ఈ గుర్రాన్ని ఎక్కడన్నా చూసావా? ఎక్కడ చెప్పురా. మేం కొడుతున్నాం కాబట్టి తట్టుకుంటున్నావు. అదిగో అక్కడ కూర్చున్నాడు చూడు అన్న, ఆయన కొట్టడం మొదలు పెడితే నీ జీవితం కొట్టు కట్టాల్సిందే. ఎందుకురా ఆ బచ్చాగడి కోసం నీ ప్రాణాలు పోగొట్టుకుంటావు? ఎవడ్రా బచ్చా? ఆ బచ్చా చేసిన రచ్చ రచ్చ గుర్తుందా నీకు? గుర్తు లేకపోతే నిన్ను సెట్ చేసిన అడుగు. నువ్వన్న మా బచ్చా గురించి, ఆయన పోయించిన గురించి. పోయించిన వాడి పుచ్చరాయి కొట్టడానికే వచ్చారా ఈ మాంబా. బ్లాక్ మాంబా. బ్లాక్ మాంబా అంటే ఈ ప్రపంచంలోనే భయంకరమైన పాము. అది కరిస్తే నిమిషాల్లో ప్రాణాలు పోతాయి. కానీ ఈ మాంబా దాన్ని కరిస్తే దాని ప్రాణాలు 6 నిమిషంలో పోతాయి. నన్నేం చేయొద్దు ప్లీజ్. చెప్పేస్తాను. రేపు ట్రంక్ రోడ్ లో దొంగతనం ప్లాన్ చేశాం. ఎక్కడా? వెంకటేశ్వర ప్రొవిజన్స్. చాలా వదిలేట్రా. సైబరాబాద్ పోలీస్ స్టేషన్. నేను కమిషనర్ తో మాట్లాడాలి. చెప్పండి. మీరు ఎంతో కాలంగా వెతుకుతున్న ఘరానా దొంగ రేపు ట్రంక్ రోడ్ లోని శ్రీ వెంకటేశ్వర ఎలక్ట్రికల్స్ లో దొంగతనం చేయబోతున్నాడు. వీలైతే పట్టుకోండి,
లేకపోతే రోజులాగే పకోడీలు తింటూ కూర్చోండి. నీకెలా తెలుసు? కడుపుకి అన్నం తింటున్నావా, క్వశ్చన్ బ్యాంక్ తింటున్నావా కమిషనర్? ఎవరు నువ్వు? నువ్వు ఎవరు అంటే చెప్పేయడానికి నేను నీ దగ్గర పనిచేస్తున్న మనిషిని కాదు, మాంబా, బ్లాక్ మాంబాని. ఎల్లుండి పేపర్లో నేను వాడి అరెస్ట్ చూడాలి, లేదంటే 10 రోజుల్లో శ్మశానం దగ్గర వాడి శవాన్ని చూస్తావు. నువ్వే చంపే పని అయితే నాకెందుకు ఇన్ఫార్మ్ చేయడం? గేమ్ కమిషనర్, గేమ్. అటు పోలీసులు, ఇటు ఈ మాంబా. బ్యాంకాక్ వెళ్లకుండానే శాండ్విచ్ మసాజ్. ఇక క్వశ్చన్స్ ఆపి కసరత్తు చెయ్యండి. రాయ్, ఈ దొంగతనం చాలా విలువైంది. పోలీసుల నిఘా ఎక్కువైంది. బాబా దయ వల్ల ఈ దొంగతనం కూడా సక్రమంగా జరిగితే మనం ఎందుకోసం ఈ పనులు చేస్తున్నామో అది సక్సెస్ అయినట్టే. జాగ్రత్తగా ఉండండి. నువ్వేంట్రా అలా ఉన్నావు? ఏం లేదన్నా, కంట్లో వైరు ముక్క పడింది. వాడెక్కడా? కాతడానికి బయటికి వెళ్ళాడన్నా. ఓ 10 నిమిషాల్లో వచ్చేస్తాడన్నా. వచ్చేస్తాడు. ఏంటన్నా చూసి కదా వైర్ కట్ చేయాల్సింది. అయ్యో, ఆ బ్లడ్ ఏంటి? నువ్వేంటి ఇక్కడ? ఏం లేదు శ్వాస, చిన్న దెబ్బే. చిన్న దెబ్బైనా పెద్ద కట్టు కట్టాలే సంపు. ముందు కట్టించుకో, తర్వాత ఛీ, ఏంటి హీరో ఎక్కడికి? అందరూ దొంగతనానికో పెళ్లికో వెళ్తున్నట్టు మేకప్ వేసుకున్నారు. అదంతా మళ్ళీ చెప్తానని చెప్పానుగా. అన్నా, పోలీసులో ఉన్నారు.